వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. మగవులకు అందాన్నిచ్చేది చీర. ఈ చీరలో ఎన్నో రకాలు, ఎన్నో రంగులు. అయితే పూజలు, పెళ్లిళ్లకు అంటే అందరు ఆడవాళ్ళు కోరుకునేవి అందమైన పట్టు చీరలే. 1000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ధర పలికే పట్టు చీరలకు మార్కెట్లో కొదవే లేదు. ఎన్ని రకాల చీరలు వచ్చినా భారతీయ స్త్రీలు ధరించే పట్టు చీరలు మాత్రం ఏళ్ల తరబడి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ఇందుకు కారణం పట్టు చీరలోని అందం, మన్నిక, ఎంతో నైపుణ్యంతో నేసిన డిజైన్లు. మరి వీటిలోని వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నమస్కారం, వనతి విహారానికి స్వాగతం అండి. వెంగళరావునగర్లోని మిషన్ షోరూంలో ఉన్నాము. ఈరోజు ఏంటంటే ఉప్పాడ పట్టు శారీస్ చూద్దామండి. ఉప్పాడ పట్టులో కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. సో కలర్ కాంబినేషన్స్ చూసారా, మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్, గోల్డెన్ కలర్ కాంబినేషన్. మనకి ఈ శారీలో కూడా మనకి మధ్య మధ్యలో జరీ వీవింగ్ వచ్చేటప్పటికి శారీ హైలైట్ అవుతుంది. దాంట్లో కూడా మనకి ఏంటంటే పింక్ అనేది ఎలివేట్ అయ్యేటప్పటికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే మనకి జరీ వీవింగ్ ఒక లీవ్స్ టైప్ తీసుకున్నాం. ఈ లీవ్స్లో కూడా దీంట్లో మనకి పింక్ అనేది ఎలివేట్ అయ్యేటప్పటికి మనకి ఫ్లవర్ డిజైన్ కూడా లుక్ చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈ లీవ్స్ అనేది కూడా మనకి హైలైట్ అవుతుంది. మనకి శారీ బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నామండి. పట్టులో మనకి ఏంటంటే బార్డర్స్ అనేది కామన్గా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. సో మనం ఏంటంటే కొంచెం కడ్డీ బార్డర్, బిగ్ సైజ్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. ఆల్టర్నేట్గా ఏంటంటే మనకి కాంబినేషన్స్ అనేది గ్రీన్ అనేది ఎలివేటెడ్గా వన్ సైడ్ ఇలా తీసుకున్నాము. అదేవిధంగా శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్గా కూడా మనకి కంటిన్యూస్గా ఈ బుటీస్ కంటిన్యూ అవుతుంది అనమాట. కిందకి వచ్చేటప్పటికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే బార్డర్ అనేది మనకి పైన గ్రీన్ కాంబినేషన్స్ తీసుకున్నాం. అదేవిధంగా కింద వచ్చేటప్పటికి పింక్ కాంబినేషన్స్లో తీసుకున్నాం. బార్డర్స్ అనేది ఒక చిన్న రిబ్బన్ టైప్ బార్డర్స్ లాగా, కొంచెం వన్ సైడ్ పెద్ద బార్డర్, కొంచెం సింపుల్గా పింక్ కలర్లో యూజ్ చేసాము. ఇది మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద వస్తుంది. శారీ మొత్తం మనకి ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఓవరాల్గా కూడా మనకి అదే బుటీస్ అంటే ఆ లీవ్స్ టైప్ డిజైన్స్ని తీసుకున్నాం కదా. అదేవిధంగా శారీ మొత్తం ఓవరాల్గా కంటిన్యూగా ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి మనకి దగ్గరగా బుటీస్ చేసుకున్నాం అనమాట. సో మనకి ఏంటంటే ఈ హ్యాండ్లూమ్ ఐటమ్ ప్రత్యేకంగా ఏంటంటే బుటీస్ దగ్గరగా ఉండేటట్టుగా మనం చూసుకుంటామండి. సో ఆల్టర్నేట్గా మనకి దగ్గరగా బుటీస్ వస్తాయి. సేమ్ అదే టైప్ కంటిన్యూ బార్డర్స్ వస్తుంది అనమాట. అదేవిధంగా పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పింక్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. సో మనకి ఏంటంటే బుటీస్లో పింక్ అనేది ఎలివేట్ అయింది కాబట్టి సో పళ్ళు పార్ట్కి వచ్చేప్పటికి పింక్ యూజ్ చేసే విధంగా తీసుకున్నాము. దీంట్లో కూడా ఏంటంటే మనకి కొంచెం గ్రీన్ అంటే మన పైన ఏ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ తీసుకున్నాము అదే టైప్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో పెద్ద లీవ్స్ టైపు. సో మనకి మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఇదే స్టైల్. ఈ గ్రీన్లో మనకి జరీ వీవింగ్, మనకి ఫ్లవర్ డిజైన్లో ఎలా పింక్ యూజ్ చేస్తారో అదేవిధంగా పెద్ద లీవ్స్ తీసుకొని ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో జరీ స్టైల్ అంటే ఆపోజిట్ అట్లా వచ్చేటట్టుగా మనము తీసుకున్నారు. మోడల్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా 2 సైడ్స్ పళ్ళు దగ్గర అంటే మనకి పళ్ళు 1/2 మీటర్ పళ్ళు లాగా తీసుకున్నాము. మోడల్ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. శారీ కూడా మనకి కట్టుకున్న కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది మేబీ. సో ఇది పళ్ళు అండి. అదేవిధంగా బ్లౌజ్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ యూస్ చేస్తాము. సేమ్ 2 సైడ్స్ మనకి ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారో సేమ్ కడ్డీ బార్డర్ అదేవిధంగా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో మనము షార్ట్ హ్యాండ్స్ అలా పెట్టి కుట్టించుకున్నా బాగుంటుంది. ప్యాటర్న్ యూస్ చేసినా చాలా బాగుంటుంది. లేదు పట్టు కాబట్టి కొంతమంది ఏంటంటే వర్క్కి ఇష్టపడే వాళ్ళు ఏంటంటే వర్క్ యూస్ చేసినా కూడా చాలా హైలైట్ కనిపిస్తుంది శారీ కూడా కాంబినేషన్. ఇది దీని కాస్ట్ కూడా మనకి మ్యాక్సిమం 6,500 దాకా ఉండొచ్చు అండి. మరోసారి ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఫస్ట్ శారీ చూసిన దాంట్లో మనకి పెద్ద సైజ్ బిగ్ సైడ్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే చిన్న సింపుల్గా చిన్న బార్డర్ తీసుకొని జస్ట్ మన పైపింగ్ కాంబినేషన్స్లో పింక్ యూస్ చేస్తామండి. శారీ మొత్తం మనకి ఓవరాల్గా కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ అంటే మనకి బ్రొకెట్ మోడల్లో తీసుకున్నాం. అంటే మనకి ఫంక్షన్స్కి వాటికి యూస్ చేసే విధంగా బ్రొకెట్ అలవాటు అయ్యే విధంగా మనకు ఉంటుంది. ఈ బ్రొకెట్లో కూడా మనకి ఏంటంటే జరీ వీవింగ్ చూసారా చాలా లైట్గా సింపుల్గా నీట్గా వచ్చేటట్టుగా తీసుకున్నాం. ఇక్కడ మధ్యలో అనేది మనకి లీవ్స్ ఒక దీపం కుందేలాగా తీసుకొని
సో మనకి జరీ అనేది సింపుల్గా లైట్గా తీసుకున్నాం అనమాట. అంటే ఇది మనకి లతల అల్లికల టైప్లో లైట్ వీవింగ్ లాగా తీసుకొని ఈ మధ్యలో దీపపు కుంది మటుకు మనకు కొంచెం హైలైట్ చేస్తామండి. శారీ ఓవర్లకు కూడా మనకి ఏంటంటే ఎక్కువ జరీ అనేది ఎక్కువగా యూజ్ చేయకుండా మధ్య మధ్యలో ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ అవుతుంది అనమాట. శారీ మొత్తం ఓవరాల్గా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇట్లాగే ఇది ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి యాజ్ డేజ్ మనము ఎలా యూజ్ చేస్తాం, ఇది బ్రొకెట్ స్టైల్ కాబట్టి ఇది కూడా మొత్తం మనకి ఆల్ ఓవర్గా బ్రొకెట్ వేవింగ్ అంతా మొత్తం ఇట్లాగే వస్తుందండి. మనకి ఏంటంటే ఇది మ్యారేజ్ ఆ టైంలో కట్టుకున్నాను అనుకోండి చాలా హైలైట్గా కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే శారీ ఫ్రిల్స్ పెట్టుకొని చిన్న వడ్డానం అలాంటివి ఆప్షన్స్లో పెట్టుకున్నాను అనుకోండి చాలా హైలైట్గా కనిపిస్తుంది. శారీ కలర్ కూడా మనకి రాణి పింక్ కలర్ కాబట్టి యూజ్ చేసిన చాలా హైలైట్ అనిపిస్తుంది. అదేవిధంగా పళ్ళు పార్ట్ తీసుకున్నాం అనుకోండి కాంట్రాస్ట్ గ్రీన్ కాంబినేషన్స్ చేసేస్తారు. ఈ కాంట్రాస్ట్ గ్రీన్లో కూడా మనకి ఏంటంటే జిగ్జాగ్ టైప్ డిజైన్ అంటే మనకి దాంట్లో వచ్చేటప్పటికి లుక్ కూడా మనకి అంటే రెగ్యులర్గా ఏంటంటే మనకి పళ్ళులో ఫ్లవర్ డిజైన్ అలా కాకుండా కొంచెం మోడల్గా డిఫరెంట్గా ఉండేటట్టుగా చేశారు. దీంట్లో కూడా మనకి బుటీస్ అనేది కొంచెం సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు అనమాట. అంటే ఈ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి మధ్యలో కొంచెం కలర్ అంటే తెలియడానికి అలా పళ్ళు ప్యాటర్న్ అంతా మనకి జిగ్జాగ్ టైప్లో డిజైన్ లాగా వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ పార్ట్ తీసుకున్నప్పటికీ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. సో వీటికి కూడా మనకి ఏంటంటే సింపుల్గా యూజ్ చేసినా బాగుంటుంది, బ్లౌజ్ మనం వర్క్ చేసినా కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 6800 అలా పడుతుందండి. మరోసారి చూద్దాం. సో ఈ కలర్ కాంబినేషన్ చూసారా మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ అండి. పట్టులో కూడా మనకి ఏంటంటే రెడ్ అనేది పాత స్టైల్ కానీ ఇప్పుడు రన్నింగ్ ఏంటంటే మనకి రెడ్ కూడా అనేది ఎక్కువగా ఫ్యాషన్ అవుతుంది. మనకి కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి 2 సైడ్స్ బార్డర్స్ తీసుకున్నాం. దీంట్లో కడ్డీ బార్డర్ అనేది కిందకి తీసుకొని పైన ఏంటంటే మనకి సాటిన్ టైప్లోగా కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాము. అదేవిధంగా వేరే కింద కూడా మనకి వేరే కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు అనమాట. ఈ శారీలోకి ఏంటంటే మనకి హైలైట్గా బోర్డర్ అనేది డిఫరెంట్ అనమాట. రెగ్యులర్గా మనకి పైనకి వస్తుంది కడ్డీ బోర్డర్, అలా కాకుండా కింద కడ్డీ బోర్డర్ తీసుకొని పైన మనకి సాటిన్ టైప్లో యూస్ చేస్తాము. మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఒక లీవ్స్ టైప్ తీసుకున్నామండి. హాఫ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్స్, హాఫ్ సిల్వర్ డిజైన్ తీసుకున్నాం. సో ఒక ట్రీని మనము 2 సైడ్స్ ఎలా యూస్ చేసే విధంగా మనము చూసారా మోడల్ కూడా మనకి చాలా డిఫరెంట్గా వస్తుంది. మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ స్టైల్లో యూస్ చేస్తాము. 2 సైడ్స్ కూడా మన దగ్గర బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు బోర్డర్లో మన పైన చూస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్స్, కిందకు వచ్చేటప్పటికి యాస్టీజ్ అదేవిధంగా మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ కడ్డీ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేటప్పటికి సాటిన్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చారు. శారీ ఓవరాల్గా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట ఇదే విధంగా. సో మొత్తం మన ఫ్రిల్స్ కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ ఇదే డిజైన్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. సో మనకి ప్యాటర్న్స్ అలా వాటికి కూడా మనకి మోడల్ చాలా బాగుంటుంది. సో మనకి ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కడీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఇదే స్టైల్లో కావాలన్నా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో కూడా మనకి మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా పళ్ళు పార్ట్ ఎత్తుకున్నాను అనుకోండి సేమ్ కాంట్రాస్ట్ పర్పుల్ తీసుకున్నాం. సో మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి మెరూన్కి ఎక్కువ రెడ్కి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా దీనికి ఏంటంటే మనకి పర్పుల్ అనేది యూస్ చేస్తాము. కాంట్రాస్ట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఏ టైపు మధ్యలో బాడీలో ఎలాంటి ట్రీ టైప్ డిజైన్ తీసుకున్నాము అదే టైప్ మనకి పళ్ళు దగ్గర కూడా అదే పెద్ద బిగ్ సైజ్లో మనం బార్డర్ తీసుకున్నాము. ఆల్టర్నేట్గా మనకి ఏంటంటే ఈ బార్డర్ కూడా చూసారా జిగ్జాగ్ టైప్ డిజైన్ లాగా మోడల్ చాలా డిఫరెంట్గా వస్తుంది. సో పళ్ళు అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట. అదేవిధంగా వచ్చి బ్లౌజ్కి వచ్చామనుకోండి కాంట్రాస్ట్ మనం పర్పుల్ యూస్ చేస్తాం. అంటే ఈ పట్టులో ఏంటంటే మనము సింగులర్ వేసుకోవచ్చు, స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి పర్పుల్ అనేది పైకి వస్తుంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో పర్పుల్ యూస్ చేస్తాము. మనకి శారీ కూడా ఓవరాల్గా చాలా హైలైట్ అవుతుంది అనమాట. అది కొంచెం ప్యాటర్న్ బట్టి కుట్టించుకున్నా బాగుంటుంది, వర్క్ చేసినా కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట. ఈ శారీ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 6500 పడుతుంది. చూసారు కదండి వెంగళరావులో మిషన్ షోరూమ్ డిజైనర్ శారీస్ని మరొక వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 టీవీ తెలుగులో చూసేయండి.